మొట్టమొదటిగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలమ్మా. మంచి సీరియస్గా చెప్పారు, బాగున్నారు అడితే మీరు. అందరికీ వందనాలు. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి. హాస్టల్ నుంచి వచ్చిన పిల్లల వరకేనా, మీకు కూడానా? స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకైనా, మీకు కూడానా? అందరికీ. మాట వింటే దేవుని యందు భయము నేర్పిస్తాడంట, భక్తి కూడా నేర్పిస్తాడంట. గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, జీవం గల దేవుడు. ఆయన మాట వింటే ఏమి నేర్పిస్తాడండి? భయము, భక్తి. లోకంలో ఉన్న వారి మాట వింటే, లోకానుసారమైన మాటలు వింటే, ప్లాట్ఫారం మీద ఉన్న వాళ్ళ మాటలు వింటే ఏమి నేర్పిస్తారు? పాపము నేర్పిస్తారు. లోకానుసారంగా ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు మాట వింటే ఏమి నేర్పిస్తారు? వారి నోటి నుంచి వచ్చే బూతులు నేర్పిస్తారు. అక్రమంగా అన్యాయంగా జీవించే వాళ్ళ మాటలు వింటే వాళ్ళు చేసే పదాలు వాళ్ళు ఆ పిల్లలకి నేర్పిస్తారు. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం చదివిస్తుంది, పిల్లలారా నా మాట వినుడి, దేవుని యందు భయభక్తులు నేను నేర్పిస్తాను. ఏమి నేర్పిస్తానంటండి? దేవుని యందు భయభక్తులు నేను నేర్పిస్తాను. ఎవరి మాట వింటే? మన పిల్లలు చక్కగా పాడుతున్నారు, చక్కటి స్వరాలు దేవుడు ఇచ్చాడు, చక్కటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు, చక్కగా యవన కాలంలో ఎదగడానికి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని సన్నిధిలో ఏ కార్యం జరగాలంటే ఆ కార్యం జరుగుతుందండి. ఏ అద్భుతం జరగాలంటే ఆ అద్భుతం జరుగుతుంది. ఏ సూచక్రియ జరగాలంటే ఆ సూచక్రియ జరుగుతుంది. మీ పిల్లలు ఏ స్థితిలో ఉండాలి అంటే ఆ స్థితిలో ఉన్నారు. కారణం దేవుని మాటకు లోబడుతున్నాం కాబట్టి, దేవుని మాట వింటున్నాం కాబట్టి, దేవుని ఆజ్ఞకు గైకొంటున్నాం కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించి పరలోకం నుంచి మనల్ని మన పిల్లల్ని బహుగా ఆశీర్వదిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మరి పిల్లలారా మీరు వచ్చి నా మాట ఆలకించండి. పిల్లల కోసం ఈ రోజున స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళైనా పిల్లలు, మీరు కాదా పిల్లలు? దేవుని పిల్లలు. జాన్దాస్ గారు కూడానంట. ఎవరి పిల్లలమండి మనము? దేవుని పిల్లలము. అయితే ఏమి నేర్పిస్తాడు? అటు భక్తి నేర్పిస్తాడు, అటు భయం కూడా నేర్పిస్తాడు. గొప్ప దేవుడండి. అయితే గమనించండి, పిల్లలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా జీవించాలి, పిల్లలు ఎలా నడవాలి. యవ్వన కాలంలో ఎదుగుతున్న బిడ్డలు ఒక మాట మనము చెప్తూ ఉంటాము, మొక్కై వంగనది మ్రానై వంగున. పెద్ద అయిన తర్వాత మీ మాట వింటారండి? పెద్ద అయిన తర్వాత మీకు లోబడతారా? పెద్ద అయిన తర్వాత వంగుతారండి? ఇప్పుడు కొంచెం వయసు రంగానే వంగట్లా. ఏమైపోయింది? నడుముకి కర్రగట్టేశాడు. ఏం కట్టేశారు నాన్న? వంగుద్దా? ఇంకా మీరు ఎంత వంచాలని వంచట్లేదండి. చూడండి, బెండు చేయాల్సిన టైంలోనే మనం బెండు చేయాలి. ఆ బెండు చేయాలంటే మనం ఏం చేయాలి? కర్ర కాదండి, ఎన్నుముక్క కావాలి. ఇక్కడ కర్ర కావాలా, ఎన్నుముక్క కావాలా? ఎన్నుముక్క అయితే ఏమవుద్ది? వంగుద్ది. అది కర్ర అయితే వంగదనమాట. మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. చూడండి, గమనించండి. తల్లికి తండ్రికి ఎంత లోబడి ఉండాలి పిల్లలు, తల్లిని తండ్రిని ఎంత గౌరవించాలి పిల్లలు, తల్లిని తండ్రిని ఎంత సన్మానించాలి పిల్లలు. కానీ తల్లిని తండ్రిని సన్మానించి గౌరవించి ప్రేమించిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అయితే గమనించండి, పిల్లలకి ఒక న్యూస్ నేను విన్నానండి. ఒక వార్త, ఒక చెప్పులు కుట్టుకుంటూ ఒక ఆయన జీవిస్తున్నాడండి. చెప్పులు కుట్టుకుంటే సాయంత్రానికి 1 లక్ష వస్తాయా, 2 లక్షలు వస్తాయా? ఏదోటి చెప్పండి తమ్ముడు. వేసేపు 50,000 అని వస్తాయి, కనీసం 25,000 ఎంత వస్తాయి చెప్పులు కుట్టుకునేవాడికి? తలొక్క 10 ఇస్తే 10 భోజేస్తే సాయంత్రానికి 200 300 అవుతాయి అన్నమాట. అట్లా చెప్పులు కుట్టుకుంటూ 10 రూపాయి భోగు చేసుకుంటూ తన కుమారుడిని చదివిస్తున్నాడు అనమాట.
మంచి కాన్వెంట్లో చదివిస్తున్నాడు, మంచి విద్యాభ్యాసము దేవుడు అనుగ్రహిస్తున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువుని స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. చక్కగా తన కుమారుడు రానున్న దినాల్లో ప్రయోజకులు అవ్వాలని కోరుకున్నాడండి. గమనించండి, చెప్పులు కుట్టుకుంటూ మరి తన కుమారుడికి ఖర్చు పెడుతూ హాస్టల్ ఫీజులే కానీ వ్యాన్ ఫీజే కానీ కొంత అమౌంట్ ఖర్చు పెట్టుకుంటూ చెప్పులకు వచ్చిన డబ్బుల్ని తీసుకెళ్ళి కుమారుడిని చదివించుకున్నాడండి. కుమారుడు చదువుతూ కష్టపడుతూ స్కూల్కి వెళుతూ హోంవర్క్లు చేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చేస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడు? వచ్చి డాడీకి హెల్ప్ చేస్తున్నాడండి. చెప్పు కుట్టేటప్పుడు పట్టుకుంటున్నాడండి. ఆ దారంతో ఆ లోపలికి పొడిసి లాగేటప్పుడు పట్టుకుంటున్నాడండి, హెల్ప్ చేస్తున్నాడండి. నేను బాగా చదువుకున్నాను కదా, నేను మంచిగా చదువుకున్నాను కదా, మంచి హోంవర్క్లు చేస్తున్నా, మంచి ఉద్యోగం చేయాలి, మంచి లైఫ్లో ఉండాలి అనుకున్నాడండి. కానీ అనుకుంటున్నాడు, కానీ తండ్రికి సహాయం నేను అందించాలి, తండ్రికి నేను హెల్ప్గా ఉండాలి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమనుకున్నాడండి ఆ యవనస్తుడు? తండ్రికి హెల్ప్గా ఉండాలి. అయితే గమనించండి, ఒక ప్రశ్న మీకే వేస్తున్నాను, మీ పిల్లలు మీకు హెల్ప్గా ఉంటున్నారా? ఉంటున్నారండి? శృతి, శాంతి, మరియమ్మ, పవిత్ర హెల్పేనా? హెల్ప్ లేదా? చెప్పు గట్టిగా, హెల్ప్గానే ఉంటున్నారా? స్పష్టంగా మరి ఆ చెప్పులు కుట్టుకున్న అతను పని చేస్తూ తండ్రికి హెల్ప్కుంటూ అట్లా పై చదువులు చదివించాడండి. గొప్పగా చదివించాడనమాట, మంచి చదువులు చదివించాడండి. అయితే గమనించండి, రానున్న దినాల్లో ఈ చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఆ కుమారుడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడండి. ఏ కలెక్టర్ అయ్యాడండి? జిల్లా కలెక్టర్ అయ్యాడండి. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. పగలకి అంటున్నారా, రాత్రికి అంటున్నారు ఇప్పుడు కళ్ళలో మీరు? శృతి, శాంతి, పవిత్ర, పగటి కళ్ళ రాత్రి కళ్ళ? ఏ కళలు కాదు, పరిశుద్ధాత్మ కళలు ఇవి. గట్టిగా చెప్పండి, ఏ కళ్ళండి? పరిశుద్ధాత్మ కళ్ళు. నేను కలెక్టర్ అయ్యానా అంటారా? అక్కడ 4వ వచనం చదవంటారా ఒకసారి? 4, యెహోవా యొద్ద విచారణ చేయగా. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చేద్దాం. ఏంటి ఇందాక చెప్పాను కదా, విచారణ అంటే ఏంటి? మీరు ఇక్కడికి వస్తారు, రాగానే అన్నయ్యని చూస్తారు, పాస్టర్ గారిని చూస్తారు, పాస్టర్ గారిని చూస్తారు, అందరిని చూస్తారు. దేంట్లో పడ్డారు? విచారణ. వెరీ గుడ్. దేంట్లో పడ్డారమ్మా? విచారణలో పడ్డారు. ఎక్కడికో వెళ్ళిపోతారు. విచారణ చేయగా ఏం చేస్తాడంట? ఉత్తరం ఇస్తాడంట. కొనంగుంట్లో ఒక ఆయన, సుబ్బారావు గారని చొప్పరమెట్ల నుంచి వచ్చిన ఒక ఆయన ఉన్నాడండి. వాళ్ళ ఆవిడ వెళ్ళిపోయింది. వాళ్ళ ఆవిడ వెళ్ళిపోతే మా దగ్గరికి వచ్చి, ఉత్తరం తెలుసా అంటే, కార్డు తెలుసా మీకు? అమ్మ తెలుసురా? అబ్బో, రావణ కూడా ఎప్పుడూ ఉన్నది రావణని. మీకు తెలుసరా చైతన్య కార్డు? ఉత్తరాలు వేసేవాళ్ళరా, తెలీదా? అబ్బే, మీకు తెలుసా వేసావు కార్డు? పావలా కార్డు అది. అరే పొలమ్మ పద్మ, నీకు తెలుసరా కార్డు? ఉత్తరం రాసి తెలుసా? ఉత్తరం రాసేవాళ్ళరా, రాసి నువ్వు వస్తావా రావా అని చెప్పేసి మాతో రాపించేవాడు. ఆయనకి చదువు రాదండి. ఆ తపాలా ఉంటుంది కదండి, అది పోనీ అదన్నా చూసారా? పోస్ట్ బాక్స్ అది చూసారా? ఉత్తరం చూడలేదా మరి? చూడండి, దాంట్లో పడేసేవాడండి. కానీ ఉత్తరాలు వెళ్ళిపోయి కానీ ఆన్సర్ వచ్చేది కాదు. అక్కడి నుంచి ఆమె వచ్చేది కాదు, అటు నుంచి ఆన్సర్ కూడా వచ్చేది కాదనమాట. కానీ ఇక్కడ ఏముందండి వాక్యము? మర్రపెట్టగా, విచారణ చేయగా, మరకదండి, ఏముంది అక్కడ? విచారణ చేయగా. చూడండి, ఇక్కడ కూర్చున్న తర్వాత ఒక ఆలోచన వస్తుంది, ఇన్ని అప్పులు ఉన్నాయి, ఎప్పుడు తీరుతాయా అని. విచారణ ఏమంటారు దాన్ని? ఒకసారి విచారణ చేయండి, అమ్మ పెట్టుకుని ఫోటో తీస్తాడు మనోడు. ఇప్పుడు చేయరు, మీరు విచారణ వచ్చినప్పుడే చేస్తారనమాట. నేను చేయమంటే చేస్తారా? విచారణ చేస్తారు. చూడండి, గమనించండి, జాగ్రత్తగా ఉండి కూర్చుంటారు. మా ఆయన ఎప్పుడు మారుతాడు, మా ఆయన ఎప్పుడు మారుతాడు అంటారు. ఏంటి దాన్ని చెప్పండి అమ్మ నోడితో? విచారణ. ఏమిస్తాడంట? ఉత్తరం.
ఏమిస్తాడండి? ఉత్తరం. ఇంకేమన్నారే సమస్యలు? నేను స్థలము ఎప్పుడు కొంటాను? ఏమంటారు దాన్ని? విచారం. ఒక బాధ అనంటే ఒక మాటలో విచారం అంటే అదే కదండి. ఒక విచారం అంటే ఒక బాధే. ఇల్లు ఎప్పుడు కడతాను, గర్భఫలం ఎప్పుడు వస్తుందో మా పిల్లలకి, అంటే వివాహం ఎప్పుడు అవుద్దో, కార్యాలు ఎప్పుడు జరుగుతాయో, మేళ్ళు ఎప్పుడు జరుగుతాయో, మా కుటుంబం ఎప్పుడు బలపరచబడద్దో. ఏమంటారు దీన్ని? విచారణ చేయగా నా దేవుడు ఈ పగటి వేళ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ ఉత్తరము అనుగ్రహించునుగాక. మీరు వెళ్ళేటప్పుడు ఒక లెటర్ రాసేయాలండి నాకు. ఈ లెటర్ దాంట్లో తపాలలో వేస్తాను. ఏంటిది ఏమన్నారు దాన్ని? పోస్ట్ బాక్స్లో వేస్తాను. ఈ పోస్ట్ మ్యాన్ వస్తాడు. పోస్ట్ మ్యాన్ ఎక్కడికి తీసుకెళ్తాడు అమ్మా? దేవుని దగ్గర తీసుకెళ్తారు. ఈ పోస్ట్ మ్యానే. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని లెటర్లు వేస్తాడు పోస్ట్లో. ఆయన మళ్ళీ ఎక్కడ తీసుకొస్తాడు? మళ్ళీ ఇక్కడే తీసుకొస్తాడు. మీ అందరికీ పనిచేస్తాడు అనమాట. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. విచారణ చేయగా నా దేవుడు పరలోకము నుంచి ఉత్తరము అనుగ్రహించునుగాక. విచారణ చేయలేదు అన్న వాళ్ళు మీ చేయి చూపించాను ఒకసారి. నేను ఇంతవరకు విచారణ చేయలా ఇంతవరకు. నాకు అంటే ఏ విచారం లేదమ్మా విజయం గారు మీకు? విచారం అంటే నా ఆరోగ్యం బాగోలేదు, నా ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థన చేయలేదా? అదే విచారణ. నేను విచారణ చేశాను అన్నవాళ్ళు చేయి చూపించండి. అబ్బా వండర్ఫుల్. అందరండి 100కి 100. విచారణ చేస్తే ఉత్తరం ఇచ్చారు అన్నవాళ్ళు చేయొద్దండి. గట్టిగా ఓపండి ఏసైకి. ఇప్పుడు మళ్ళీ విచారణ చేస్తాను, నా దేవుడు ఉత్తరం ఇవ్వాలి అన్నవాళ్ళు చేయి చూపించండి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పిల్లల గురించి విచారణ చేస్తామండి చాలాసార్లు. ఎలాంటి విచారణ అంటే చెప్పమంటారా? డేట్ ఆఫ్ బర్త్ల కోసము తలకిందులుగా తపస్సు చేశారు దేవుని ఎదుట. ఏమంటారు దాన్ని? విచారణ. ఏంటండి? విచారణ. చూడండి, గమనించండి. ఆటోమేటిక్గా మీరేమీ ఖర్చు పెట్టకుండా మీరు వెళ్ళకుండా అయిపోతే ఆయన గుర్తు రాడు. విచారణ చేయవు, అసలు తలకిందులుగా తపస్సు చేయవు, సాష్టాంగ పడవు, సాగిలి పడవు అనమాట. చూడండి, సాగిలి పడ్డావు, తలకిందులుగా తపస్సు చేసావు కాబట్టే ఆయన దేవుడు ఉత్తరం ఇచ్చాడు, సంతకం పెట్టాడు అక్కడ. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. దాన్ని విచారణ అంటారు. ఏమంటారండి? విచారణ. పిల్లలు చక్కగా మరి దేవుని సన్నిధిలో విచారణ చేస్తాయా? నా చదువు బాగుండాలి. మీ పిల్లలు చదువు బాగుండాలని విచారణ చేస్తున్నారా? చేయట్లేదా? రమణ ఇప్పుడే 10th అవ్వకుండానే ఏ కాలేజీ జాయిన్ చేయాలని మర్యాద వచ్చేసిందంట. అంటే 10th ఇంకా మార్చి 2 నెలలు ఉంది. ఇంకా ప్రార్థన చేసే రోజులు ఎన్ని ఉన్నాయండి? 2 నెలలు ప్రార్థన చేయాలి. రాత్రి నా దగ్గరికి వచ్చింది, ఏ కాలేజీ అని గుబులంట. 2 నెలలు ఉంది కమ్మ, చాలా అవకాశం ఉందని చెప్పాం. మనకి 2 నెలలు ప్రార్థన చేయొచ్చండి. ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు పరలోకం నుంచి ప్రతిఫలం ఇస్తాడు. విచారణ చేస్తే ఆన్సర్ ఇవ్వడంటారా? మీ పిల్లల కోసం ఈ రోజున విచారణ చేస్తే పరలోకం నుంచి నా దేవుడు ఉత్తరం అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అలాగే మీరు విచారణ చేయటమే కాదండి, మీ పిల్లలకు కూడా భయభక్తులు కావాలి. ఏం కావాలండి? భయభక్తులు కావాలి మీ పిల్లలకు కూడా. యేసయ్యకి మహిమలు చెల్లిద్దాం. హల్లెలూయా. అబ్రహాముకి ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 100 సంవత్సరాలు వచ్చేసినాయి. అబ్రహాం భార్య ఎవరు? శారమ్మ. ఇది నోటెడ్ అందరికీ, రైట్. ఈమె ముసలితనం అయిపోయింది, ఈమె గర్భం ఉడికిపోయింది. దేవుడు బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పేరేంటండి? ఇస్సాక్ అన్నమాట. ఇచ్చినట్టు ఇచ్చి దేవుడు ఏం కోరాడు? బలిగా కోరాడండి. నీ కుమారుడు నాకు కావాలి అని అబ్రాహాముని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడు? లేక పుట్టాడయ్యా, నా కొడుకుని నేను ఇవ్వను, నేను గారాభంగా పెంచుకున్నాను, ముద్దులుగా పెంచుకున్నాను, నా కూతురిని నీకు ఇవ్వను అన్నాడండి? అనలేదండి. వెనుదిరిగి చూడకుండా ఆ కుమారుడిని మోరియా కొండ మీదకి తీసుకొస్తున్నాడండి.
తీసుకొచ్చేటప్పుడు కట్టెలు, కత్తి, కొన్ని గాడిదలు, ఆ పనివారిని కూడా వెంట పెట్టుకుని వస్తున్నాడండి. ఆ పనివారిని గాడిదల్ని అక్కడ ఉండమని మోరియా కొండ ఎక్కేటప్పుడు ఆ కొడుకు తండ్రిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? డాడీ, కత్తి ఉంది మీ దగ్గర, కట్టెలు ఉన్నాయి, వధించడానికి గొర్రెపిల్లేది అని ఆ తండ్రి, ఆ కొడుకు ఆ తండ్రిని అడుగుతున్నాడండి. అప్పుడు తండ్రి ఏమంటున్నాడండి? ఆ కొడుక్కి డైరెక్ట్గా చెప్పుకోలేక, ఆ నోట్లోంచి పలకలేక, అది దేవుడే చూసుకుంటాడు. విచారణ ఏంటండి? విచారణ ఏమంటారండి? విచారణ. బాధ ఉందా లేదా అతనిలో, అబ్రహాములో? అబ్రహాము బాధపడుతున్నాడా లేదండి? లేక పుట్టిన కుమారుడిని బలిగా ఇవ్వాల్సి వస్తుందని తనలో వేదన ఉందా లేదా? అయ్యో ఒక్కనొక్క కొడుకుని ఇచ్చేస్తున్నాడని అనుకుంటున్నాడా లేదా? అనుకుంటున్నాడు. కానీ దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చాలని తన కొడుకుని మోరియా కొండ మీదకి తీసుకువెళ్తున్నాడు. కట్టెలి పేర్చాడు. ఆ కట్టెలి మీద తన కొడుకుని పడుకోబెట్టాడు చండి. కత్తిని పైకి ఎత్తాడండి. హల్లెలూయా. అటు తండ్రి దగ్గర విశ్వాసం ఉంది, ఇటు కొడుకు దగ్గర కూడా విశ్వాసం ఉంది. కానీ అమ్మా నిన్ను చంపేస్తున్నాను అంటే కూతురు ఉంటుందా అక్కడ? పక్కింటికి వెళ్ళి దాక్కోదంటారా? ఎరా నిన్ను చంపేస్తున్నానంటే ఇంట్లో ఉంటాడా? నీ కొడుకు వచ్చేసరికి కత్తి పట్టుకుని రెడీగా ఉన్నావు అనుకో, ఉంటాడండి? ఉంటాడా? ఉండడండి. చూడండి, గమనించండి. అక్కడ విచారణ చేసే ఉంటాడు, హృదయంలో మనసులో అడిగే ఉంటాడండి. అయితే ఇట్లా ఒక్కసారి కత్తి ఎత్తగానే ఆగు అని పడిందండి పరలోకం నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. మీ బిడ్డల కోసము ప్రయాసపడాలి, సమర్పించుకోవాలి. అయ్యా దేవుని మందిరంలోకి తీసుకొస్తాను, నీకు అర్పిస్తాను అంటే, అర్పించడం అంటే ఏదో బలి అర్పించమని మీ పిల్లల్ని కాదండి. అర్పించటం అంటే ఇక్కడికి తీసుకురావడమే అర్పించటం. పాత నిబంధన ప్రకారం పాపం చేస్తే గొర్రె పిల్లనో, మేక పిల్లనో, పొట్టేళ్ళనో కొన్ని పాప పరిహార్థ బలులు అర్పించాలి. ఇప్పుడు అవసరం లేదండి. ఏం చేయాలండి? నీ కూతుర్ని ఇక్కడికి తీసుకురావడమే బలి అర్పించడం అన్నమాట. నీ కొడుకుని ఇక్కడికి తీసుకురావడమే బలి అర్పించడం. నీ కోసం, నా కోసం బలిగా మారింది ఎవరు? యేసయ్య మార్చబడ్డాడు, బలిగా మార్చబడ్డాడు. నువ్వు గొర్రె పిల్లని బలించే అవసరం లేదండి. చూడండి, కోళ్ళను కోసి భోజనాలు పెట్టేస్తాం. ఏం పోవాలంట? ఏం పోవాలని? ఎవరో చెప్పారు, పాపం పోవాలని. కోళ్ళు రక్తం ద్వారా పాపం పోదు. పోయిద్దా? పాపం పోవాలని ఏం కోస్తారండి? మేకను కోస్తూ ఉంటాం. మేక రక్తం వల్ల పాపము పోదండి. పాపం పోవాలని బుడుగు 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 కిందకి పైకి ఏం పోవాలని? ఒంటికి మురికిపోద్ది కానీ, ఒంట్లో ఉన్న మురికిపోద్ది కానీ పాపము పోదు. నున్నగా కొట్టించేస్తాం. ఏంటన్నా? నున్నగా కొట్టించేస్తాం. చుండ్రు బయటపడద్దు కానీ పాపము పోదు. పాపం పోద్దండి. అయితే గమనించండి, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్ముడు తేటగా మాట్లాడుతున్నాడు. నీకోసం 2 చేతుల మేకులు కొట్టించుకున్నాడండి. నీకోసం ఆయన డొక్కలో పడిపించుకున్నాడు. 2 కాళ్ళకి శీలలు నాటించుకున్నాడు. మేకులు కొట్టారండి. దాహం అని అడిగినప్పుడు ఆయన చేదు చిరకను ఇచ్చారండి. ఆయన ఈ భూలోకానికి వచ్చి జ్ఞానమందును వయసు ఎందును వర్ధిల్లెను. ఎలా వర్ధిల్లాడండి? జ్ఞానమందును వయసు ఎందును వర్ధిల్లెను. హల్లెలూయా. తల్లిదండ్రులు ఎలా పెంచారు? చక్కగా పెంచారు. యేసయ్యను ఎలా పెంచారు? అద్భుతంగా పెంచారు. యేసయ్య ఒక వయసు వచ్చేవాడికి ఏం చేశాడు? అద్భుతమైన కార్యాలు చేశాడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. చనిపోయిన లాజర్ను తిరిగి లేపాడు. గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు. రైట్. మరి ఇలా పుట్టిన బిడ్డలు చాలామంది ఉన్నారండి. పెంచే విధానం ఉండాలి. ఎలా ఉండాలండి? పెంచే విచారణ. మీ పిల్లల కోసం మీరేం చేయాలి? విచారణలో 2 అర్థాలు ఉంటాయండి. విచారణ అంటే చూడండి, మా పిల్లల్ని ఏం చేయాలి, నేను మా పిల్లల్ని ఎలా పెంచాలి,
నా భర్త పరిస్థితి ఏంటి, నా భార్య పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, మా కుటుంబ పరిస్థితులు ఏంటి. దీన్ని ఏమంటారండి? విచారణ. ఏంటండి? విచారణ. చూడండి, ఇది ఏమీ జరగదు, ఇది ఏమీ కార్యం ఉండదు, నా జీవితంలో మేలు జరగవు అని దిగాలుగా ఏడ్చుకుంటూ కూర్చునే దాన్ని ఏమంటారు? దాన్ని అదొక రకమైన విచారణ. ఇంకా కార్యాలు రావు, దానికి మేలులు రావు. ఏ విచారణ అనేది? దేవుణ్ణి అడిగే విచారణ మంది. హల్లెలూయా. రైట్. మరి తల్లిదండ్రులకి చాలా కాలం పిల్లలు లేరండి. ప్రార్థన చేయగా ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టేటప్పుడు దేవుడు చెప్పాడు తల్లిదండ్రులకి, ఏమని చెప్పాడు? మత్తు పానీయాలు తాగించకూడదు. మీకు కూడా చెప్పాడు, మీ పిల్లలకి ఏం తాగించకూడదు అంటండి? మత్తు పానీయాలు తాగించకూడదు. ఆ మధ్యన ఫుల్గా తాగేసి ఉన్నాడండి. తాగమాకరా, ఎన్ని లోపల అవి వాళ్ళ కిడ్నీలు ఎన్ని పాడైపోతాయంటే. చూడండి, ఒక మాట ప్రశ్నిస్తున్నాడండి. తాగమాకు అన్నందుకు, తాగనోడు మగోడు కాదంటండి. ఎవరు కాదంటండి? మరి ఆడమ్మాయ అన్నారా? మీతో ఎవరన్నా అన్నారు తాగనోడు మగోళ్ళు కాదండి? అంటే వాళ్ళలో ఉన్న కిక్ అట్లా అనిపిస్తుంది, వాళ్ళలో ఉన్న మందు అట్లా అనిపిస్తుంది అన్నమాట. అయితే మీ పిల్లలకి ఏమి నేర్పించకూడదు? తిరగనే అన్నయ్య, ఈ కాలంలో తిరగపోతే ఏ కాలంలో తిరుగుతారు? పోయే కాలంలో తిరుగుతారా? తాగనే అన్న, అలా ఆయన తాగితేనే మంచిగా ఉంటాడంట. అర్థమైందమ్మా? అలా ఆయన తాగితేనే మంచిగా. ఒకసారి యుద్ధం జరుగుతూ ఉంటాయి కుటుంబంలో, యుద్ధం వస్తూ ఉంటుంది అనమాట. యుద్ధం వచ్చి భార్య బాగానే ఉంటుంది, భర్త బాగుంటుంది. వారికి భర్తకు కూడా చిల అలవాటు ఉండు, త్రాగుడు వ్యసనాలు అలవాటు ఉండు. వాళ్ళిద్దరు డిస్కషన్ చేసేటప్పుడు భార్య ఒక డైలాగ్ వదులుతూ ఉంటుంది. ఏంటి? నీకన్నా, అమ్మ మనకు బాగా ప్రాక్టీస్ కదండి, నీకన్నా తాగుమోతాడే బెటరు. వీడు తాగితే ఉంటుంది ఆమె పనిక. హల్లెలూయా. చక్కగా పెంచాలి, విచారణ చేయాలి. ఏ విచారణ? నా కుమార్తె చక్కగా పెరగాలి, పాపంలో ఉండకూడదు, చీకట్లో ఉండకూడదు, భయభక్తులు కలిగి ఉండాలి. పెంచాము, కన్నాము అంటే అలా విడిచిపెట్టకూడదండి. ఎవరి పోలిక చొప్పున మనం బయటకు వచ్చాం? దేవుని పోలిక చొప్పున వచ్చామండి. అంటే కని అక్కడ వదిలేసేయకూడదు, బాధ్యత మనం తీసుకోవాలి. ఏం తీసుకోవాలన్నా? బాధ్యత మనం తీసుకోవాలి. మోషే తల్లి కందండి, మగపిల్లలందరినీ చంపేమని ఆజ్ఞ వచ్చేసింది. అక్కడికి ఏం చేసింది తల్లి? జమ్మిపేటలో పెట్టిందండి. కీలు పూసిందంట. మళ్ళీ దాని చుట్టూ ఏం చేసింది నాన్న? కీలు పూసింది. ఆ నదిలో వదిలేసిందండి. ఇలాగైనా చనిపోతాడు, అలాగైనా బ్రతుకుతాడేమని వదిలేసింది. అయితే గమనించండి జాగ్రత్తగా. ఏ మాట చెప్పడానికి చెప్పానండి? అక్కని కాపలా పెట్టిందంట. మళ్ళీ ఎవరిని కాపలా పెట్టిందిరా పద్మ? అక్కని. ఎటు వెళ్తుంది ఆ పెట్టి చూడమ్మా, మనం వెళ్ళి తెచ్చుకుందామని. చూడండి, ఆ పెట్టి వెళ్ళి 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 రాజకుమార్తెలు స్నానం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట. పడితే పడ్డాడు, కానీ బూర్లు బుట్టలో పడ్డాడు మోషే. ఏ బుట్టలో పడ్డాడు నాన్న? ఎన్ని చేతితో తినొచ్చు బూర్లు? ఈ చేత బూరు తినేస్తే మామూలుగా ఆగుద్ది ఈ చెయ్య, మళ్ళీ ఈ చేత బూరు పట్టుకుంటుంది, మళ్ళీ ఈ చెయ్య ఆగుద్దా? ఆగదు. తృప్తి ఉంటుందని బూరెలు తిన్నాకొందిగా. అవునా? మరి ఎక్కడ పడ్డాడండి పాపము? రాజకుమార్తెలకి చక్కగా ఈ పెట్టి కొట్టుకు వస్తుందని చూస్తే ఆ పెట్టి విప్పితే సుందరుడు ఉన్నాడంటే దాంట్లో. హల్లెలూయా. ఎందుకని ఈ మాట చెప్తానంటే, తల్లి దాంట్లో వదిలేసింది, తల్లి ప్రార్థనలో కూర్చుంది. తల్లి ప్రార్థనలో కూర్చుని అక్కని కాపలా పెట్టిందన్నమాట. ప్రార్థనలో కూర్చున్నాలే, నా కొడుకేం కాదు, నా కూతురికి ఏం కాదని కాదండి, ప్రొటెక్షన్ కూడా కావాలి మనకి. ఏం చేస్తుందని తెలుసుకోవాలి. కాలేజీకి వెళ్ళినోళ్ళు కాలేజీకి వెళ్తున్నారా, సినిమాకి వెళ్తున్నారా? నువ్వు ప్రార్థన చేస్తే సరిపోతుందంటారా? నా కూతురు కాలేజీకి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళకూడదు, కాలేజీకి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళకూడదని ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఎక్కడికి వెళ్తుందని గ్రహించాలి మనం. అవును కదా? హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం.
రైట్. నా కొడుకు కోసం నాకు విశ్వాసం ఉంది, నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది, నేను ప్రార్థన చేసేవాడిని అంటే సరిపోదండి. నా కుమారుడు ఎక్కడికి వెళ్తున్నాడో మనము పరీక్షించాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన సొత్తు కాదండి, మనం ఇష్టానుసారంగా మనం జీవించడానికి మనం సరిపోం. విచారణ ఏంటండి? విచారణ. చిన్న పిల్లలారా, ఏముంది మాట అక్కడ? పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, ఆలకించుడి. శ్రద్ధ భయభక్తి నేను యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పించేదను. పిల్లల కోసము చక్కటి వర్తమానం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అలాగే మోషే జమ్మిపెట్లోంచి తీయంగానే చక్కటి బాలుడండి ఎక్కడ పడ్డాడు వెళ్ళి? హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మరి మీ తల్లి గాను తండ్రి గాను మీ పిల్లల కోసము ఎక్కడ పడాలని ప్రార్థన చేస్తారు? మోషేలాగా బోర్లు బొట్లో పడవసరం లేదు, మంచి ఉద్యోగం కావాలని ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఏందన్న ఉద్యోగం అంటే మన కాలేజీలో ఉద్యోగం రాదు అని ఫిక్స్ అయిపోయారా? దేవునికి అసాధ్యమైందంటే ఏమైనా ఉందంటారా? గొప్ప దేవుడిని రానున్న దినాల్లో ఉద్యోగస్తులను చూడబోతారు మీరు. హల్లెలూయా. చూడండి, విచారణ చేయాలి. ఎక్కడ? యెహోవా యొద్ద మందిరంలో విచారణ చేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, ఆన్సర్ ఇస్తాడండి, గొప్ప కార్యం జరిగిస్తాడు మన పట్ల. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చిన్న బాబుని ఇచ్చేసింది మందిరానికి. ఎవరామె? చిన్న పుట్టిన బాబుని ఇచ్చేసింది మందిరానికి. ఇచ్చిన ఆమె ఎవరండి? అన్నా. గర్భఫలం లేక గుడ్రాలుగా ఉండి, అయ్యా నువ్వు కానీ నాకు బిడ్డనిస్తే నేను ఈ బాబుని తీసుకెళ్ళి సేవకునికి ఇచ్చేస్తాను, సేవకి ఇచ్చేస్తాను అన్నదండి. అలాగే సేవకుడికి ఇచ్చింది. బాలుడు. ఎవరండి ఆయన? బాలుడు. బాలుడుగానే ఉండగానే ఇచ్చిందండి, పెద్దవానిగా ఉండగా ఇచ్చిందా? బాలుడుగానే ఉండగానే ఇచ్చిందండి. సేవలో క్రమక్రమంగా అంచెలంచెలుగా దీవించబడుతున్నాడు. సమూయేలు గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. హల్లెలూయా. మరి సమూయేలుతో పాటు మరి అక్కడ ఇంకొక ఇద్దరు ఉన్నారండి, సొంత కొడుకులు. సౌలు దగ్గర సౌలు అన్న ఎవరినన్నా అతను ఎవరి దగ్గర అప్పగించారు? సౌలుకి కాదు. ఎవరు ఆయన పేరు? ఎవర్రా? ఎలీషా కాదు. తర్వాత పేరు మిస్టేక్, నాకు గుర్తులేదు, చూద్దాం. హల్లెలూయా. ఆ పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు ఆయనకి. ఎంతమంది పిల్లలు ఉన్నారన్న? 2 పిల్లలు ఉన్నారు. కానీ మా డాడీ పాస్టర్ గారు, మా డాడీకి అన్నీ తెలుసు, మా డాడీ పాస్టర్ గారు అని చెప్పేసి పాపంలో జీవిస్తున్నారండి. కానీ ఈ వచ్చిన బాబు మంచి సేవలో జీవిస్తున్నారండి. కానీ గమనించండి, జాగ్రత్తగా వినండి. ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఆ యవ్వన కాలంలోనే చనిపోయారు. ఈ సమూయేలు గొప్ప ప్రవక్తగా మార్చబడ్డాడు. ఇష్టానుసారంగా జీవిస్తే మధ్యలోనే మనం అంతా అయిపోతాం అనుకోకండి. సేవకుడు అలా చెప్పించడండి. చూడండి, దేవునికి లోబడి జీవిస్తే సమూయేలు ప్రవక్త అయినట్లు మన కుటుంబంలో కూడా గొప్పవారం అవుతామండి. హల్లెలూయా. మహిమగల దేవుడు, జీవము గల దేవుడు దావీదు రాసిన కీర్తనలో స్పష్టంగా తెలియపరుస్తుంది. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పించేదను. ఇప్పుడు మీరు హాస్టల్కి ఎప్పుడు వెళ్తారు రాచని? ఏమి నేర్చుకుని వెళ్తున్నారు? యెహోవా యందు భయభక్తులు నేర్చుకుని వెళ్తే మీ లైఫ్ మారిపోద్ది. హల్లెలూయా. ఈ బైబిల్ మిమ్మల్ని ఏం చేస్తుంది నాన్న? మీ లైఫ్ని మార్చేస్తుంది. ఏ లైఫ్ని ఇస్తుంది? మంచి లైఫ్ మీకు అనుగ్రహిస్తుంది. మన పబ్లిసిటీ చేస్తారు కదండి, ఒక సిమ్ పబ్లిసిటీ చేస్తుంది. ఏం సిమ్ అది? ఒక చిన్న ఫోన్లో వేసే సిమ్ పబ్లిసిటీ చేస్తారు. ఏంటిది అది? ఏ సిమ్? ఐడియా. ఏం చేస్తుందంట? మీ జీవితాన్ని మార్చదు కదండి, పాడు చేస్తుంది. ఏంటి మీ జీవితాన్ని మార్చేది? వాక్యము మీ జీవితాన్ని. ఈ రోజున అంశం ఏంటంటే గమనించండి, విచారణ. ఏంటండి? విచారణ. ఎవరి దగ్గర? దేవుడి దగ్గర విచారణ చేస్తే దేవుడు పరలోకం నుంచి మనకి, మన కుటుంబానికి ప్రతిఫలం అనుగ్రహించునుగాక.
అప్పు, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్యము, వేదన, ఐక్యత లేక, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక అనేకమైన విచారాలు ఉంటాయండి. భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ, శోధనలు కానీ అనేకమైన విచారణలు చేస్తారండి. అట్టి విచారణలకి నా దేవుడు పరలోకం నుంచి ప్రతిఫలము దయచేయునుగాక. యేసయ్యనికి స్తోత్రాలు, వందనాలన్నీ. కృతజ్ఞత కలిగి ప్రార్థన చేద్దాం. కష్టంగా ఉండొచ్చు వాక్యము, ఎందుకంటే ఒక స్టోరీగా రాదండి. పాయింట్లుగా పాటలు కూడా పాయింట్లుగా ఉంటాయి. అర్థం చేసుకునే మనస్తత్వం మనలో ఉండాలి. ఒకే ఒక మాట, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినండి, యెహోవా యొద్ద మీకు భయభక్తులు నేర్పిస్తాడంట. భయభక్తులు మనం నేర్చుకుని ఆయన యందు ఒక తల్లిగా విచారణ చేయి, ఒక తమ్ముడిగా విచారణ చేయి, ఒక తల్లిదండ్రులుగా విచారణ చేయి. బిడ్డల కోసము, పిల్లల కోసం, పిల్లలు కూడా మీ తల్లిదండ్రుల కోసం విచారణ చేయండి. నా చదువు ఏంటని విచారణ చేయండి. దేవుడు మీకు ప్రతిఫలం అనుగ్రహించి